సెక్రటరియట్లోనో లేదంటే మన స్వగృహంలోనో ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు. నాకు తెలిసి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు ఆగ్రహంతోనే ఉన్నారు, యువత ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరిగే పరిస్థితి లేదు అని గమనించి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా పైన ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పైన కపట ప్రేమలు వలకబోస్తూ కార్యాచరణ మొదలు పెడదాం, పరుగులు పెట్టిద్దాం, ఈ పర్యాయమే సాగునీరు అందిద్దామనే కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను గందరగోళానికి గురి చేసేదానికి మరొకసారి తెరలేపినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఈ పనికి రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు సిగ్గు శరము లజ్జనే ఉంటే, నువ్వు నిజమైనటువంటి పాలమూరు బిడ్డవే అయితే ఎందుకు ఇప్పటి వరకు పాలమూరు సాగునీటి సమస్య పైన దృష్టి కేంద్రీకరించలేదు? ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని సమర్థించడానికి కాదు నేను మాట్లాడేది. అప్పుడున్న ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు వాడకూడని భాష వాడుతూ రెచ్చగొట్టి ప్రజలను మభ్యపెట్టి నమ్మించి ఓట్లు వేయించుకొని, నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేస్తా కాబట్టి నాకు ఓట్లు వేయండి, నేను నల్లమల్ల బిడ్డను, నేను పాలమూరి వాసిని, నేను ఒక పేద రైతు కుటుంబంలో పుట్టినా అని చెప్పేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒక 2600 ఎకరాల కాసామిని. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నీకు తెలుసా, ఏమన్నా అవగాహన ఉందా? కొండారెడ్డిపల్లి రెవెన్యూ పరిధి ఎంత ఉంటుందో తెలుసా? కేవలం నాకున్న అవగాహన మేరకు 1300 ఎకరాల రెవెన్యూ పరిధి మాత్రమే కొండారెడ్డిపల్లికి ఉంటుంది. నేను మా నాన్న పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, నేను ఒక కోతల రాయుడిని అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చి ఈరోజు వరకు ప్రజలను వంచిన నువ్వు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏదో పనికిరాని మాటలు మాట్లాడతాం. నీకు సిగ్గు శరమే ఉంటే, నీకేమాత్రం అచ్చంపేట రైతాంగం పైన ప్రేమనే ఉంటే పాలమూరు రంగారెడ్డి పథకం పక్కన పెడదాం. మొదటగా నేను సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో, నేను పునాది రాయి వేసినటువంటి ఉమామహేశ్వర రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆ పునాది రాయిని, శిలాఫలకాన్ని ఎందుకు తొలగించరు కాంగ్రెస్ గూండాలు అనేది ఒకసారి సమాచారం తెప్పించు. ఒకవేళ శిలాఫలకమే అక్కడే కనిపిస్తే అనునిత్యం ప్రజలు అడుగుతారని భయంతోన ఆ శిలాఫలకాన్ని తొలగించినాం. కానీ నిగూఢంగా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి సాగునీటి కళ ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి నీ కుట్రలు కుతంత్రాలు ఏమాత్రం పని చేయవు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అచ్చంపేట నుండి మొదలుపెట్టు నీ కార్యాచరణ. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను 2 ఫేజుల కింద 2350 కోట్ల రూపాయల ప్రతిపాదన పంపించి బడ్జెట్లో నిధులు కేటాయింపజేసిన నేను అప్పుడున్న ప్రభుత్వం పైన వేటాడి 1650 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించిన. ఎందుకు ఇప్పటికీ కూడా ఒక చెంచెడు మట్టి కూడా తీయలేదు అని అడుగుతా ఉన్నాను. పైపెచ్చు భూసేకరణను వేగవంతం చేయండి అంటున్నాను. నీకు చెల్తుందా ముఖం రేవంత్ రెడ్డి? నీకు కానీ నీ ఎమ్మెల్యేలకు కానీ ఏమైనా ముఖం చెల్లే అవకాశం ఉందా? బల్మూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పైన 3 సార్లు ఓడిపోయి, నేను రాజకీయంగా నేను గెలవకపోతే నేను చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకుంటా, నా బ్రతుకు ఛిద్రమైపోతుంది అని మాటలు మాట్లాడి దేవుడి పైన ఒట్టేసి చెప్తా ఉన్నా. ఏ ఒక్కరి ఎకరా కూడా మునగకుండా ప్రాజెక్టును తీసుకొస్తా, సాగునీరు ఇప్పిస్తా అని చెప్పేసి ఓట్లు వేయించుకోవడమే కాకుండా నేను అప్పుడున్న వంశీకృష్ణను కాదు, అప్పుడున్న ఎమ్మెల్యేని కాదు, మారిపోయినా 3 సార్లు ప్రజలు ఓటుతో చెంప మీద చెల్లు అనే విధంగా కొట్టినందుకు 3 సార్లు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కపట ప్రేమలు మొదలుపెట్టి నా ముఖం చెల్లదు అని నాకు రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఆయన చెప్పడం, రేవంత్ రెడ్డి గారు ఎవరో ఎమ్మెల్యే కాదు,
ఈ ప్రాంత బిడ్డను నన్నే ఎమ్మెల్యేగా భావించండి, నేను ఈ ప్రాంతాన్ని పచ్చబడగొడతా అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు కూడా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి, పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి సమస్యను పరిష్కరించే విషయంలో ఏ రోజు కూడా నోరు మెదపలేదు. కానీ నిన్న సమావేశం పెట్టి భూసేకరణ వేగవంతం చేయండి, మనం ఈసారే నీళ్ళు అందిద్దామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఏమైనా అవగాహన ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో 90% మేము పనులు పూర్తి చేసినామని అంటే, మీరేమో అసలు 50-60% కూడా పూర్తి కాలేదు అంటారు. 50-60% 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయనప్పుడు మీరు 40%-50% ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును ఏ రకంగా ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారో సమాధానం చెప్పండి. పూర్తి స్థాయి వివరాలను వెల్లడించండి. మీ కపట ప్రేమలు, కపట మాటలతోన ప్రజలు గందరగోళానికి గురి కావడానికి సిద్ధంగా లేరు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, రైతుల యొక్క ఆలోచన విధానం, రైతుల యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నటువంటి ఒక యువకుడిగా, మాజీ ప్రజాప్రతినిధిగా ఈరోజు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి, నేను ఈ ప్రాంత బిడ్డను అని చెప్తున్నావు కదా, నల్లమల్లకు వస్తే నల్లమల్ల బిడ్డను అని చెప్తావు, పాలమూరుకు వస్తే నేను పాలమూరు వాసిని అంటావు, మల్కాజిగిరికి వెళ్తే వరంగల్ ప్రజలు ఎడమ కాలుతో తంతే మల్కాజ్గిరిలో పడ్డటువంటి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తే ఆ ఎండకు ఆ గొడుగు పడతాడు. ఎక్కడికి పోతే ఆ ఎండకు ఆ గొడుగు పట్టడం తప్పిస్తే పాలమూరుకు వరగబెట్టింది ఏం లేదు. కానీ అసలు సిసలైనటువంటి పాలమూరు వలస కూలి బిడ్డగా నేను ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా, అతి త్వరలోనే ఈ భరతం పట్టేటువంటి కార్యాచరణకు నేను ప్రణాళిక సిద్ధం చేసుకుంటా. మీరు గనక ఈ భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసి భూములు కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ప్రాజెక్టునే పరుగులు పెట్టించకపోతే నీ భరతం పడతానని రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎస్ఎల్బిసి దగ్గరకు వచ్చిండు, ఆ మన్నెవాడిపల్లి, జోగ్యతండ, మార్లపాడు తండ, ఆ గ్రామాల ప్రజలు మొన్న వచ్చినటువంటి సంవత్సర క్రితం వచ్చినటువంటి వరదలలో భూములు కోల్పోయి, ఇల్లు కోల్పోయి నానా యాతన పడతా ఉంటే వెంటనే అధికారులను పంపించి నేను మాయ చేస్తా అన్నట్టుగా మాట్లాడిండు. కానీ రైతులు కోల్పోయినటువంటి భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు. అదేవిధంగా R&R ప్యాకేజ్ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా నిధులు ఉన్నాయంట. ఒక పక్కనేమో కుండలు చాట్లు కొట్లాడుతున్నాయని మాట్లాడతారు, మరో పక్కనేమో నిధులకు ఇబ్బంది లేదు అని మాట్లాడతారు. మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు కొనుగోలు చేయాల్సినటువంటి మక్కలను కొనుగోలు చేయట్లేరు, కొనుగోలు చేసినటువంటి మక్కలకు బిల్లులు చెల్లించడం లేదు, పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడం లేదు, మేము సాధించినటువంటి మంజూరు చేయించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెట్టడం లేదు. వీళ్ళంట 2.5 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తారంట, నమ్మాలంట. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మీరు గనక రైతులు నష్టపోకుండా, రైతులు భూములు కోల్పోయిన దానికి తగిన రీతిలో నష్టపరిహారం చెల్లించకుండా, కార్యక్రమాలను పనుల వేగవంతం చేయకుండా తాత్సారం చేస్తూ వస్తే మాత్రం మిమ్మల్ని గ్రామాలలో అడుగుపెట్టనిచ్చేది లేదు అని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, మీరు పాదయాత్ర చేసి నేను ఏదో చాలా సమస్యలను తెలుసుకున్నానన్నారు. మీరు పాదయాత్రలో ఏం తెలుసుకున్నారో మాకు అందరికి కూడా తెలుసు. ఒక రియాల్టార్గా, భూ బకాసురుడిగా, భూ దందాలు అలవాటు పడ్డటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ విలువైన భూములు ఉన్నాయి, ఎక్కడ భూములలో మనము బాగా వేయాలనే యాత్ర చేసినవి తప్పిస్తే నీ పాదయాత్ర వల్ల ఎవరి తలరాత మారింది లేదు. కాబట్టి ఖచ్చితంగా నిన్ను వేటాడతాం. ఈ అచ్చంపేట గడ్డ నుండే నిన్ను పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తాము అని సందర్భంగా తెలియజేస్తూ, పాలమూరు ప్రజలను, పాలమూరు రైతాంగాన్ని ఇంకా కూడా మభ్యపెడతాం, మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా
మా అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో నీ భరతం పట్టేటువంటి కార్యాచరణను అచ్చంపేట గడ్డ నుండే మొదలు పెడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, స్థానిక శాసనసభ్యులు కూడా నీకేమైనా బుద్ధి ఉంటే దేవుడి పైన ఒట్టేసిన నువ్వు ఇప్పటికీ అనంతవరం కానీ, బల్మూరు కానీ, మైలారం కానీ వెళ్ళే ముఖమే లేదు. మైలారంలో మైనింగ్ చేసేటువంటి వాళ్ళకు వత్తాసు పలికింది. మైలారం ప్రజలను రోడ్డున పడేసింది. మైలారం ప్రజల గోస వినేటువంటి సమయం కూడా నీకు లేకుండా పోయింది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా ముఖ్యమంత్రికి కూడా చెప్తా ఉన్నా, అచ్చంపేట నుండి కార్యక్రమం మొదలవుతుంది. పూర్తిగా ఈ రాష్ట్రంలో నీ ఆగడాలను, నీ దుర్మార్గాలను, నీ అవివేకాన్ని, నీ అసమర్థతను ఎండగట్టే కార్యాచరణను తొందరలోనే మొదలు పెడతామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని, లేని పక్షంలో మీ పైన ప్రజాస్వామ్యబద్ధంగా దాడి మొదలవుతుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.